ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటిది అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒకవేళ మీరు అది చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఏంటి అంటే ఏ జోన్కి అప్లై చేస్తే బెటర్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి వెస్టర్న్ రైల్వే ముంబై. ఇప్పుడు ఈ జోన్కి ఎవరు అప్లై చేయాలంటే నాకు ఎక్కడైనా పర్లేదు, జాబ్ లొకేషన్ అనేది ఎక్కడైనా పర్లేదు, నాకు పక్కా జాబ్ కావాలి అనుకుంటే మాత్రము వెస్టర్న్ రైల్వేకి అప్లై చేసుకోండి. ఇది ప్రిఫరెన్స్ కాదు, ఏదైనా ఒకటే దానికి అప్లై చేసుకోవాలి. బట్ మీరు ఈ నాలుగిట్లలో దేనికి సూటబుల్ అవుతుందో చూసి మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. నాకు జాబ్ ఎక్కడైనా పర్లేదు, లొకేషన్తో నాకు సంబంధం లేదు అనుకుంటున్నామో వెస్టర్న్ రైల్వే ముంబైకి అప్లై చేసుకోండి. అండ్ ఆ తర్వాత నాకు జాబ్ లొకేషన్ ఎక్కడైనా పర్లేదు, బట్ కొంచెం టెక్నికల్ సైడ్ ఉండాలి అనుకుంటే మాత్రము సెంట్రల్ రైల్వే ముంబైకి అప్లై చేసుకోండి, ఓకేనా. టెక్నికల్ సైడ్ ఉండాలి, జాబ్ లొకేషన్తోని సంబంధం లేదు అన్నప్పుడు మాత్రం సెంట్రల్ రైల్వే. అండ్ ఆ తర్వాత నాకు నా ఓన్ స్టేట్లోనే కావాలి, ఓకేనా. నా హోమ్ స్టేట్లోనే కావాలి అనుకుంటే మాత్రము సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి అప్లై చేసుకోండి. తర్వాత ఆంధ్ర వాళ్ళు చెన్నై అనేది మనకి దగ్గరలోనే ఉంటుంది, కొంచెం దగ్గరలో ఉండాలి మన స్టేట్కి అనుకునే వాళ్ళు మాత్రము సదరన్ రైల్వే చెన్నైకి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇందులో దేనికి సూటబుల్ అవుతుందో చూసుకొని మీరు ఏది అప్లై చేసుకుని నాలుగిట్లను అప్లై చేసుకోండి. వేరే వాటికైతే వద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కెరీర్ యాప్ని ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.